Hori Om. Gurar Brahma Gurar Vishnu Gurar Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vyasam Vasishthanaptaram Saktehi Pautramakalmasham Parasharatmajam Vande Sukatatam Taponitim Shuklambaradharam Vishnum Sasivarunam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Agaja Anana Padmatam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vejjarambham karishyami siddhirbhavatu me sada. Om Bhuvasvaha Om Tatsavitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yana Prachodayat.
వాసుదేవ. ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ 2025 సంవత్సరం. ఫిబ్రవరి 17 అనగానే దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. అడయార్ డే అనే పేరుతో ఈ రోజుని ఒక ఉత్సవంలాగా జరుపుకుంటాం. ఆ అడయార్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దీని గురించి మనం కార్యక్రమ పరిచయ పత్రం చదువుకున్న తర్వాత కొంత వివరించుకుని మన పాఠంలోకి వెళదాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగం విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 245వ పాఠము 17/2/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ఫిబ్రవరి 17. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో ఆహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. హిడెన్ లైఫ్ vibrant in every atom, hidden light shining in every creature, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఈరోజు విశేషం ఎంతో తెలుసుకుందాం. మనం ఏ సంస్థకి సంబంధించిందిగా ఈ విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ విషయాలను ఏ సంస్థ ద్వారా ప్రజానీకానికి సమస్త మానవాళికి అందించడానికి ఉన్నదో దాని యొక్క కేంద్ర స్థానం అది అడయార్. ముందుగా 1875 నవంబర్ 17న న్యూయార్క్ నగరంలో, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థాపించబడి అక్కడి నుంచి 1879లో బొంబాయి నగరానికి చేరి భారతదేశానికి నెమ్మదిగా అడుగు పెట్టి అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న కేంద్ర కార్యాలయ స్థానం ఏదైతుందో అడయార్, ఇక్కడ 1882వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజ సంస్థ మొత్తానికి కేంద్ర కార్యాలయంగా ఈ అడయారు. సంవత్సరంలో కుందేన్సేన్ ఫిబ్రవరి 17న అడయార్ డే జరుపుకోవాల్సిందిగా డాక్టర్ అనీ బెసెంట్కు ఒక సలహా ఇవ్వడం జరిగింది. అంతకుముందు వరకు ఎట్లా చేస్తున్నారు? ఫిబ్రవరి 17ని 1907వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున ఆల్కాట్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఆల్కాట్, హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఫిబ్రవరి 17 ఉదయం 7:27 చనిపోవటం జరిగింది, దేహం అవటం జరిగింది. ఆ రోజుని ఆయన స్మరించుకోవడానికి వీలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న అడయార్లో సమావేశం జరుగుతుంది. క్రమక్రమంగా ఆలోచనలు మారుతూ దీనికి సంబంధించి ఈ ఫిబ్రవరి 17 యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అంటే దీనితో అనుబంధం ఉన్న వాళ్ళలో దాదాపుగా 4 ఫిబ్రవరి 17తో అనుసంధానింపబడి ఉన్నారు. జిడ్డు కృష్ణమూర్తి ఫిబ్రవరి 17న పరమపదం, లెడ్బేటర్ ఫిబ్రవరి 17న జన్మించారు.
అట్లా గియార్డినో బ్రూనో అంటే ఆని బెసెంట్ యొక్క క్రితం జన్మకి సంబంధించి ఇటలీ దేశంలో గియార్డినో బ్రూనోగా 1748 సంవత్సరంలో జన్మించారు. 1600 ఫిబ్రవరి 17న సజీవ దహనం గావించబడ్డారు. ఇవన్నీ ఫిబ్రవరి 17తో అనుసంధానంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరు? ఈ దివ్య జ్ఞానం ఉద్యమానికి ప్రోత్సహిస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ జీవితాలను దీనికి త్యాగం చేస్తూ జీవితం మొత్తం ఈ దివ్య జ్ఞానం ఉద్యమానికి అర్పణ చేస్తూ ఉన్నవాళ్ళు. అంటే ఈ 17కి ఏదో ప్రాముఖ్యత ఉంది. ఆ 17వ తారీఖు ఏదో ప్రేరణ మనలో కలిగించడానికి ఆ రోజు సంవత్సరంలో ఫిబ్రవరి 17 అనేది చాలా ప్రాముఖ్యమైన రోజు అని గుర్తించడం జరిగింది తర్వాత కాలం. అక్కడి నుంచి ఫిబ్రవరి 17ని ఆల్కాట్ దేహం విడిచిన రోజు అన్న విషయం వరకే దాన్ని పరిమితం చేయకుండా మిగతా విషయాలు కూడా దాన్ని జత చేస్తూ అసలు ఈ కేంద్ర స్థానం ఏంటి, ఏం చేస్తుంది ఇక్కడ? హిమాలయ పర్వతాల్లో హిమాలయ గుహల్లో నుండి సూక్ష్మంగా ఈ పరమగురు పరంపర పనిచేస్తున్నటువంటి వాటి యొక్క వ్యక్తీకరణగా ఈ అడయారు ఇక్కడ నిలిచి ఉన్నది. అందుకే భారతదేశంలోనే ఇక్కడ పనిచేయటం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి చిట్ట చివరికి ఎక్కడికి వచ్చింది? ఒక పక్కన హిమాలయ పర్వతాలు, ఒక పక్కన అడయారు. దాని యొక్క వ్యక్త రూపంగా ఈ అడయారులో ఆధ్యాత్మిక కేంద్రముగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరులందరిలోనూ ఈ దివ్య జ్ఞానాన్ని దివ్య జ్ఞానం పట్ల మేల్కొనడానికి దాని లక్ష్యాలైనటువంటి 3 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరిలోనూ మేల్కొల్పడానికి వీలుగా ఈ అడయారు పనిచేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పరమ గురువులు అడయారికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అది కూడా దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని పరమ గురువుల యొక్క కార్యస్థానం సూక్ష్మంగా ఉన్న కార్యస్థానము హిమాలయ పర్వతాలు, స్థూలంగా వ్యక్త రూపంలో ఉన్న కార్యస్థానము అడయారు అన్న భావనతో ఈ అడయారు పరమ గురువుల నివాస స్థానము అన్నట్టు అంటే కార్యాచరణ కార్యస్థానం ఇది పరమ గురువుల కార్యస్థానము అడయారు అన్న భావనతో ఆ ఒక్కరోజు ప్రత్యేకంగా అంటే 24 గంటలు మనం ఆ కేంద్రం కేసి తిరుగుతూ ఉండాలి. మనం పరిధిలో తిరిగితే గందరగోళం అవుతాం. కేంద్రం యొక్క గుర్తులో మనం ప్రతి క్షణం కేంద్రం చేసి మనం ఉండాలి. దృష్టంగా కేంద్రం కేసి ఉంటూ అప్పుడు పరిధిలో తిరుగుతూ ఉండాలి. మనం మొత్తం కేంద్రం నుంచే వస్తుంది అన్న భావనతో మనం ఈ అడయారు అక్కడి నుంచి మనలో ప్రేరణ కలిగిస్తున్నటువంటి కేంద్ర స్థానం ఇది అన్న భావనతో ప్రత్యేకంగా ఈ రోజు ఒక ఉత్సవం లాగా చేసుకోవడం జరుగుతుంది. 1923న అడయార్ డేగా చేసుకోవటం ఇది ఈయన యొక్క ఆల్కాట్ దేహం విడిచిన రోజుని అడయార్ డేగా జరుపుకుందాము అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1926 నుంచి పూర్తిగా ఈ అడయార్ డే యొక్క విశిష్టత ఏమిటి అన్న దాంట్లో మొత్తంగా విశాలంగా దాన్ని విస్తృతపరిచి ఆ రోజు నుంచి అడయార్ డే దాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి అది కొనసాగుతూ ఉంది. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి ఎక్కడి నుంచి అందుతుంది ఇదంతా? పరమ గురువులు ఆ అడయారు కేంద్రం ద్వారా
ఈ దివ్య జ్ఞానాన్ని. దివ్య జ్ఞానం అంటే సమస్తము దైవమయం. మనమందరము సృష్టించిన వాడి కోసం పనిచేయటం. మనమందరం ఇక్కడ ఉన్నాం, సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టించిన వాడి కోసం పనిచేస్తూ ఉన్నది. భావన మనలో బలపడాలి. దానివల్ల ఏమవుతుంది, అప్రయత్నంగా మన చుట్టూ ఉన్న వారి కోసం అనే భావనతో మనం కదులుతూ ఉంటాం. అప్పుడు విశ్వమానవ సౌభ్రాతృ అణు కేంద్ర నిర్మాణం జరుగుతుంది. అలాగే సర్వమత సామరస్య తత్వ విజ్ఞాన శాస్త్ర పఠనాన్ని ప్రోత్సహించడం, అవ్యక్తంలో ప్రకృతి ధర్మములను, అంతర్గతంలో మానవ శక్తులను పరిశోధించడం. ఈ సీక్రెట్ డాక్టర్లో పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయము అక్కడ ఎలగరికలుగా ఉన్నది. దాన్ని నెమ్మదిగా ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా బాహాటంగా వెల్లడి చేయబడింది. ఈ సమస్త సృష్టి యొక్క అమెరికాకు దాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ, దాన్ని అవగాహన చేసుకుంటూ మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం. అన్నిటికీ ఆధారంగా కొన్ని ఈ పద్ధతిలో మనలో ప్రేరణ కలగజేయటం కోసం నిరంతరం అడయారు కేంద్రముగా పరమగురు పరంపర తమ యొక్క భావాల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. అది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవడం. ఈ విధంగా జరుగుతుంది. నిరంతరము అడయారు నుంచి మనందరికీ ప్రసారం అవుతున్నది. ఎట్లాగైతే మన ఫోన్లు పనిచేస్తున్నాయంటే మరి టవర్స్ నుంచి మనకి సిగ్నల్స్ అందడం వల్ల ఇది పనిచేస్తూ ఉంది. ఇట్లా అడయారు కేంద్రముగా తమ్ముడు పరంపర పంపుతున్నటువంటి ఆ సిగ్నల్స్ సార్ అందరికి కూడా అందుతుంది. దాన్ని మనం ప్రేరణగా తీసుకుని ఆ ప్రేరణతో మనం దివ్యజ్ఞానిగా అంటే దైవానుభూతులకు వెళ్ళడము అన్నట్టు. ఈరోజు విశేషం అది. లెడ్బేటర్, అలాగే ఆల్కాట్, ఇటు కృష్ణమూర్తి ఫిబ్రవరి 17న ఆయన కూడా మరణించడం. అలాగే గియార్డినో బ్రూనో 1600 సంవత్సరము ఫిబ్రవరి 17న జన్మించారు. అంటే ఈ 17 అన్నారు, ఫిబ్రవరి 17 ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, అంటే ఆ రోజున ఏదైనా ఉత్సవం పండుగ ఉంది అంటే అర్థం ఏంటి, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము అని అనగానే అంటే ఆ రోజున ఈ అంతరిక్షంలో గ్రహాల యొక్క కూడిక కానీ, నక్షత్రాలు, గ్రహాలు వాటి యొక్క కూడికతో ఒక అద్భుతమైన శక్తి ప్రసారం అవుతుంది. ఆ శక్తిని మనం గ్రహించడానికి ఉత్సాహభరితంగా ఉత్సవ వాతావరణంలో అందరం ఉండేటప్పుడు ఆ అద్భుతమైన శక్తిని మనం గ్రహించడానికి, వాటి పట్ల మనం మేల్కాల్చడానికి వీలు. ఫిబ్రవరి 17 యొక్క విశిష్టత, ఆ విశిష్టతనే మనం గుర్తు చేసుకుంటూ అడయారు కేసు మనం నిరంతరం అడయారు నుంచి మనకి ఎట్లాగైతే సూర్యోదయం అయిన దగ్గర నుండి ఆ సూర్యుడి నుంచి వెలుగు ఎలాగా మనందరికీ ప్రసారం అవుతుంది, అట్లా అడయారు నుంచి చక్కటి వెలుగు మనకి ప్రసారమై మనలో ఆ దైవానుభూతి పట్ల మేల్కాల్చడం జరుగుతుంది. మనం స్టాంజా 1 పూర్తి చేసుకునే 9 శ్లోకాలు స్టాంజా 2లోకి వెళ్ళబోతూ మధ్యలో ఈ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయం దగ్గర ఆగాం. అక్కడ దానికి సంబంధించిన విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇది మనం చదవకుండా, ఇది కనుక మనం సూచించినట్టుగా మీరు సి అని బ్రాకెట్ లో ఇచ్చారు అక్కడ,
9వ శ్లోకము వ్యాఖ్యానము పూర్తి కాగానే ఇక మొదటి స్టాంజా పూర్తి అయిపోయింది. 2వ స్టాంజాలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ అని ఈ వ్యాసాన్ని చూడండి. ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ ఫర్ 2 ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అది బ్రాకెట్ లో ఇచ్చారు. అంటే మనం నేరుగా స్టాంజా 2లోకి వెళ్ళిపోతామేమోనని ఆగండి. స్టాంజా 2లోకి కాదు, ముందు ఈ 2వ భాగంలో ఉన్నటువంటి ఇది 3 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి సూత్రం మనం మొదటి భాగంలో ఉంది. ఈ బ్రహ్మాండ పరిణామానికి సంబంధించిన 7 స్టాంజాస్ సంబంధించిన వివరం తెలుసుకుంటున్నాం. అట్లా 2వ స్టాంజాలోకి వెళ్ళబోయే ముందు మీరు 2వ భాగంలో ఉన్న విషయంలోకి వెళ్ళండి. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అన్న విషయం దాన్ని కొంత అవగాహన చేసుకుని అప్పుడు 2వ స్టాంజాలోకి మళ్ళీ వెనక్కి తిరిగి రండి అని ఆమె సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఇక్కడ దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటుంటే దాంట్లో మనకు ఒక అద్భుతమైన ఒక మంత్రవాక్యం ఏమని తెలిసింది. పర్సీవ్డ్ ద ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. ట్రూ రిలేషన్ అని అంటే సంబంధం అనగానే మనం 2 విషయాలు ఉంటాయి. 2 విషయాల మధ్యన అని అంటాం. అంటే బిట్వీన్, ట్రూ రిలేషన్ అని ఆ 2 విషయాలు చెప్తూ బిట్వీన్ అనే పదం వాడతాం. మధ్యన, రెండిటి మధ్యన అని. 2 వస్తువులు ఉన్నాయి, అక్కడ 2 విషయాలు ఉన్నాయి, లేకపోతే 2 మనుషులు ఉన్నారు, ఆ ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం ఇది అని మనం బిట్వీన్ అనే పదం వాడతాం. కానీ ఇక్కడ బిట్వీన్ అనే పదం లేదు. ట్రూ రిలేషన్ వాస్తవమైన యథార్థమైన సంబంధం గ్రహించారు ఎవరు? హిందూ సేజెస్, సనాతన ధర్మానికి సంబంధించిన వేదర్షులు, మహర్షులు వాళ్ళు గ్రహించారు. అదే విషయాన్ని గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు కూడా దాన్ని దర్శించడం జరిగింది. ఏంటి ఆ రిలేషన్? ఆ వాస్తవమైన యథార్థమైనటువంటి సంబంధం, ట్రూ రిలేషన్. ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. ఎర్త్లీ బ్యూటీ అంటే మనకి స్థూలముగా ఉన్నటువంటి స్థూల జగత్తుకి సంబంధించిన సౌందర్యం, స్థూల జగత్ మనకి కంటికి కనబడుతున్నటువంటి దీనికి సంబంధించిన సౌందర్యం అండ్ ఎటర్నల్ ట్రూత్. ఎక్కడిది సౌందర్యం? ఈ స్థూలానికి, ఈ భౌతిక ప్రపంచానికి, ఈ భౌతిక సృష్టికి ఇంత సౌందర్యం ఎలాగా వచ్చింది? ఇంత సౌందర్యంతో ఇది ఎలా వెలుగొందుతుంది? ఎటర్నల్ ట్రూత్, శాశ్వత సత్యము. ఈ శాశ్వత సత్యము ఈ భౌతిక సృష్టి యొక్క సౌందర్యం, భౌతిక సృష్టి సౌందర్యము, శాశ్వత సత్యం, ఈ రెండిటి సంబంధం వాళ్ళు గ్రహించగలిగారు, దర్శించగలిగారు. ఏంటి సంబంధం అంటే ఎటర్నల్ ట్రూత్ యొక్క వ్యక్త రూపము. అంటే భౌతికం అనేటప్పుడు కల్లా అది వ్యక్తము. ఎటర్నల్ ట్రూత్ అది మనకి కనబడేది కాదు, తెలియబడేది కాదు, మన పంచేంద్రియాలకు అందేది కాదు. ఇక్కడ అది సూక్ష్మంగా ఉన్నది. ఆ సూక్ష్మమే ఇది స్థూలంగా మారింది అన్న విషయం వాళ్ళు గ్రహించగలిగారు, వాళ్ళు దర్శించగలిగారు. ఆ విషయం మనకి దీనివల్ల మనం చక్కగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఏదైనా కానీ ఒక సూత్రం మనకి అందింది. ఏమని? వ్యక్త రూపం ఏదైనా సరే అది
ఎటర్నల్ ట్రూత్ యొక్క వ్యక్త రూపము. రైట్. శాశ్వత సత్యం ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్త రూపం. కాబట్టి ఇక్కడ మనకంతా కనిపిస్తున్నది దేనికి సంబంధించింది? శాశ్వత సత్యానికి సంబంధించింది. శాశ్వత సత్యం అంటే దైవము. తర్వాత outside such initiation, తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే the uneducated of every nation understood neither at any time. అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. విద్యావంతులు అంటే మనం ఎవరిని చూసి అంటాము? డిగ్రీ పాస్ అయిన వాళ్ళని, విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళని, వీళ్ళందరినీ విద్యావంతులండి అంటాం. అన్ఎడ్యుకేటెడ్ అంటే అసలు పాఠశాల ముఖం, ఆ విద్య నేర్పే చోట అసలు అక్కడ కనపడని వాడు ఎవడైతే ఉన్నాడు, ఆ పాఠశాల ముఖం తెలియని వాడు ఎవడైతే ఉన్నాడు, పాఠశాల అరుగు ఎక్కని వాడు ఎవడున్నాడు, వాడిని నిరక్షరాస్యుడు అంటారు, అన్ఎడ్యుకేటెడ్. ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ అంటే ఆఫ్ ఎవ్రీ నేషన్ అండర్స్టూడ్ నెయిదర్, దీన్ని గ్రహించలేకపోయారు. అందువల్ల దాన్ని అన్ఎడ్యుకేటెడ్ అన్నారు. ఏ విషయాన్ని గ్రహించలేకపోయారు? ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఇటర్నల్ ట్రూత్. ఈ ఇటర్నల్ ట్రూత్ ఏదైతుందో శాశ్వత సత్యమే ఎర్త్లీ బ్యూటీగా వ్యక్తమైంది. ఆ విషయాన్ని ఎవరైతే గ్రహించలేదో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. అంటే అవిద్య, నిరక్షరాస్యులు అని చెప్తాం. చదువుకున్న వాళ్ళని అక్షరాస్యులు అంటున్నాం. బట్ ఎడ్యుకేటెడ్ అంటే ఈ విషయం దర్శించగలిగిన వాళ్ళని విద్యావంతులు అంటారు. దే డు నాట్ అండర్స్టాండ్ ఇట్ ఈవెన్ నౌ. ఇప్పటికి కూడా ఆ విషయము అర్థం కాకుండానే, గ్రహించడానికి వీలు లేకుండానే, గ్రహించకుండానే సాగిపోతూ ఉన్నాం. అందుకే మనం ఈ కార్యక్రమ పరిచయ పత్రంలో చెప్పినది, ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణ, తప్పిపోయిన తత్వదర్శనం. ఆ తత్వదర్శనమే ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. కాబట్టి వీళ్ళందరూ ఏంటనమాట? అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అవ్వాలి అంటే ఇది దర్శించినప్పుడు మాత్రమే మనం ఎడ్యుకేటెడ్ అన్న పదం వాడటానికి వీలవుతుంది. విద్యావంతుడు అంటే శాశ్వత సత్యం యొక్క వ్యక్త రూపమే మన చుట్టూ ఉన్నటువంటి స్థూల జగత్తు. ఈ స్థూల జగత్ అంతా దేంతో నిండి ఉన్నది? దైవంతో నిండి ఉన్నది. ఆ విషయం అనుభవానికి వస్తేనే వాడు విద్యావంతుడు. The philosophers themselves had to be initiated into perceptive mysteries before they could grasp the correct idea of the ancients in relation to this most metaphysical subject. అయితే ఈ అనుభవం మరి ఎలాగా రావాలి? ఇనిషియేషన్ ద్వారా. ఎక్కడ ఇనిషియేషన్? ఉపదేశ దీక్ష ఎక్కడ? రహస్య క్రతువులు జరిగే రహస్య క్రతు దేవాలయాల్లో అక్కడ ఇనిషియేషన్ ఉంది. అప్పుడు ఈ అనుభవం కలగటానికి చక్కటి అవకాశం ఉంది. Outside of initiation,
The ideals of contemporary religious thoughts must always have their wings clipped. ఈ ఇనిషియేషన్ పొందకుండా రహస్య కృతి శాఖల్లో సాధారణంగా మనకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం చూసుకుంటూ ఉంటాయి. అంటే మనకి ఎంతవరకు ఉంటుంది ఆలోచన, మనం ఎంతవరకు వికాసం చెందామో అంతవరకే మనకు కనిపిస్తూ ఉంటుంది. మన కంటి చూపు ఎంతవరకు చూడగలుగుతాం, మన కంటికి ఉన్న శక్తి ఎంతో అంతవరకే మనం చూడగలుగుతాం. అంతవరకే అంతే. ఏముందండి అక్కడ, ఇంకో ఫలాంది ఉందండి. ఇప్పుడు అర్జునుడిని అడిగితే కన్ను కనిపించింది అన్నాడు. పక్షి యొక్క అతను ఒక పక్షిని గురి చూసి కొట్టాలి, నీకేం కనిపిస్తుంది అంటే ఆ పక్షి యొక్క కన్ను కనిపిస్తుంది అన్నాడు. పక్షి యొక్క మిగతా భాగాలేమి కనపట్లేదు, కన్ను ఒక్కటే కనిపిస్తుంది. దేన్నైతే కొట్టవలసింది ఉందో అది ఒక్కటే కనిపిస్తుంది అతనికి అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆ పక్షి గురించిన వివరం చెప్పుకుంటూ వచ్చారు. పక్షి ఇలా రంగులో ఉంది, రెక్కలు ఉన్నాయి, పక్షి అక్కడ అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఇతను అర్జునుడు కన్ను ఒక్కటే కనిపిస్తుంది అన్నాడు. బాణం వేశాడు, ఆ పక్షి చనిపోవడం జరిగింది. ఇట్లా అవుట్ సైడ్ ఆఫ్ ఇనిషియేషన్ పొందకపోయినప్పుడు, ఉపదేశ దీక్ష పొందనప్పుడు ఏమవుతుంది, మనకి ఎంతవరకు అందుతుందో ఆ చూపు అంతవరకే మనం విషయం చెప్పుకోగలుగుతాం. మన రెక్కలు కట్టివేయబడినట్టు అవుతాయి, మనం ఎగరలేము. ఇంకా ఎగిరితేనే కదా మనం ప్రపంచమంతా చూడటానికి. పక్షి వలస వస్తున్నాయి. మన ఉప్పలపోడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని మన ప్రాంతంలో గుంటూరు దగ్గర, ఎక్కడి నుంచి అమెరికా సైబీరియా ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎలాగా రెక్కలాడించుకుంటూ ఎగురుకుంటూ అలా వచ్చేస్తున్నాయి. మళ్ళీ అంతే ఇదిగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ రెక్కలు ఉండబట్టి మొత్తం ప్రపంచాన్ని దర్శించగలిగింది. అట్లా మనకి రెక్కలు కట్టివేసినట్టు అయిపోతుంది. క్లిప్డ్ వింగ్స్ ఆల్వేస్ హ్యావ్ దేర్ వింగ్స్ క్లిప్డ్. అంటే మనం రెక్కలు కట్టివేయబడ్డాయంటే ఉన్న చోట కూర్చున్నామంటే అంతవరకే, ఎంతవరకు కనిపిస్తుందో ఇక అంతవరకే. అండ్ రిమైన్ అనేబుల్ టు సోర్ హైయర్. మనం పైకి ఎగరలేము, ఇంకా ఎత్తులకి ఎగిరితాయి కానీ ఈ భూమి అంతా మనకు కనపడదు. భూమి అంతటిని చూసి ఈ భూమి పైన ఉన్నటువంటి విశేషాలన్నీ మనం చూడాలి అంటే ఎంతో ఎత్తుకు ఎగరాలి. ఎంతో ఎత్తుకు ఎగిరితే గానీ భూమి మీద ఉన్నటువంటి అన్ని మనం చూడగలుగుతాం. రెక్కలు కట్టివేయబడి ఉన్నాయి. రెక్కలు ఎలా కట్టివేయబడి ఉన్నాయి అంటే మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అంతేనండి అన్న మూఢ విశ్వాసం. ఇది ఇంతవరకు కనిపించింది కానీ ఇంకా చూడవలసింది ఉంది. చూపుని ఇంకా మరింతగా తీక్షణమైనటువంటి చూపుగా అది మార్చుకుంటూ ఇంకా ఏంటి చూడాలి దానిలోకి వెళ్ళకుండా మనం ఆగిపోతున్నాం, రెక్కలు కట్టేసుకుంటున్నాం, మన చూపుని అక్కడితో ఆపేసుకుంటున్నాం. కనపడింది ఇంతే ఇక అని ఒక సిద్ధాంతాలు తయారు చేసేసుకున్నాం. ఇందువల్ల మనకి ఆ ఎటర్నల్ ట్రూత్ ఏదైతే ఉందో, శాశ్వత సత్యం, దాని యొక్క వ్యక్త రూపం ఇది అన్న భావంలోకి అన్న విషయంలోకి మనం రాలేకపోతున్నాం. అనేబుల్ టు సోర్ హైయర్. For idealistic as well as realistic thinkers and even free thinkers are but outcome and the natural product of their respective environments and periods. వీటిలో నుంచి కొంతమంది వస్తున్నప్పటికీ వితౌట్ ఇనిషియేషన్, ఉపదేశ దీక్ష పొందకుండానే ఈ విషయాలకి సంబంధించి కొంత వాళ్ళు దర్శిస్తున్నప్పటికీ అది ఎలాగ వస్తుంది అంటే
కాలానుగుణంగా ఈ కాలంలో అంటే అభివృద్ధి చెందే దశ, ఆ వికాసం చెందే దశలు వచ్చినప్పుడు దాని అంతటికి అది దానికి అనుగుణంగా అప్పుడు వాళ్ళకి అదే దాన్ని దర్శించడం జరుగుతుంది. అంతే తప్పితే మనం ప్రయత్నం పూర్వకంగా ఇప్పటికిప్పుడు మనం దాన్ని తెలుసుకోవడం అన్న విషయం కాకుండా ఈ సైకిల్ ఆఫ్ కర్మ, లా ఆఫ్ కర్మ, సైకిల్ బై ద లా ఆఫ్ కర్మ, ఆ కాలానుగుణంగా మనం ఈ పరిణామంలో ఎన్నో దశలను దాటి ఎన్నెన్నో జన్మలు దాటిన తర్వాత ఎప్పటికో నెమ్మదిగా ఆ రావాల్సిన సమయానికి ఆ విషయం గ్రహించడం అనే దానికి వస్తున్నాం. అంతేగాని అదే ఇనిషియేషన్ ద్వారా అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఈ క్షణంలోనే మనము దాన్ని దర్శించడానికి ఆ శాశ్వత సత్యము యొక్క వ్యక్త రూపం ఇది, ఈ స్థూల జగత్తు విషయం అవగాహన కావడానికి, ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ద ఐడియల్స్ ఆఫ్ బోత్ ఆర్ ఓన్లీ the necessary results of their temperaments and the outcome of that phase of intellectual progress to which a nation in its collectivity has attained. Hence, as already remarked, the highest flights of modern metaphysics have fallen far short of the truth. So, ఏంటంటే ఇప్పుడు మెటాఫిజిక్స్ కి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నప్పుడు ఆ సత్యం దగ్గరికి రాలేకపోతున్నారు. ఫార్ షార్ట్ ఆఫ్ ద మచ్ ఆఫ్ ద కరెంట్ అగ్నోస్టిక్ స్పెక్యులేషన్. అగ్నోస్టిక్ అంటే an agnostic does not believe or disbelieve in the existence of God. ఇక్కడ ఒక విచిత్రంగా దేవుడు ఉన్నాడా, ఉన్నాడు, లేకపోతే లేడు, ఇది కదా ఈ రెండే మనకి సమాధానాలు వస్తాయి. ఉన్నాడంటే ఉన్నాడు, అతనికి ఉన్నాడన్న భావన ఉంటేనేమో ఉన్నాడు అంటారు, లేడు అన్న భావన అతనికి ఉంటే లేడండి అని అంటారు. కానీ ఈ అగ్నోస్టిక్స్ ఏంటి, వీళ్ళ యొక్క చిత్రం డస్ నాట్ బిలీవ్ ఆర్ డిస్బిలీవ్. గాడ్ ఉన్నాడు అంటే ఏమో తెలియదండి, పోనీ లేడని అనుకుంటున్నావు కదా, తెలియదు అనుకుంటున్నావు కదా, అన్న లేడండి అని అంటావా, మళ్ళీ లేడని అన్నారు. గాడ్ లేడా, లేడు అని చెప్పడు, సరే ఉన్నాడా, ఉన్నాడని చెప్పడు. అటువంటి వాళ్ళని అగ్నోస్టిక్ అంటాం. నాట్ టు బిలీవ్ ఆర్ డిస్బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దే మే బిలీవ్ దట్, వాళ్ళు ఎట్లా నమ్ముతారంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ గాడ్ ఈజ్ అన్నోవబుల్. గాడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆ గాడ్ అన్నది మనకి తెలియని విషయము. అంతవరకు దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు వాస్తవానికి దగ్గరకు వచ్చి, ఎందుకంటే సముద్రం ఉందా లేదా, నది అది కలవనంత కాలం సముద్రం ఉంది కాబట్టి వడివడిగా అడుగులు వేస్తూ ప్రవహిస్తూ సముద్రం కేసు వచ్చేస్తున్నాయి నదులన్నీ. ఏ నదిని చూసుకున్నా మనం మధ్యలో ఆగింది లేదు, సముద్రంలోకి వెళ్ళేదాకా దాని ప్రయాణం ఆగదు. సముద్రంలోకి వెళ్ళాక తను లేదు, వాడు సముద్రం ఉందని చెప్పలేదు. కాబట్టి అట్లాగా మనము గాడ్ ఉన్నాడా అంటే గాడ్కి దూరంగా ఉంటేనే మనం ఉన్నాడని చెప్పగలం. గాడ్లో కలిసిపోతే ఇంకా మనం లేదు. అట్లా ఆ దృష్టితో వాళ్ళు ఏమన్నారంటే గాడ్ మనకు తెలియబడేవాడు కాదు గాడ్ అనేవాడు. అటువంటి అగ్నోస్టిక్స్, much of the current agnostic speculation on the existence of the first cause is a little better than veiled materialism. వీళ్ళు కొంత లిటిల్ బెటర్, కొంతవరకు
వీళ్ళు చక్కగా ఉన్న విషయంలోకి వచ్చారు. అంటే గాడ్‌ని మనము అందుకోవడం అంటే గాడ్‌కి మనకి వేరు భావన ఉంటుంది. అక్కడ గాడ్ ఉంటాడు. మనం ఎక్కడ ఉంటాం. మనకిద్దరికీ భేదం ఉంటుంది. మరి మనమే గాడ్ అని అన్నప్పుడు, మరి గాడ్ తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు అన్నప్పుడు గాడ్ మనకి తెలియబడడు అన్న విషయం అది కొంతవరకు లిటిల్ బెటర్ దాన్ వెయిల్డ్ మెటీరియలిజం. పూర్తిగా స్థూలంగా ఈ పదార్థంతో నిండిపోయిన ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు చెప్పింది కొంత నయంగా ఉంది. ద టెర్మినాలజీ అలోన్ బీయింగ్ డిఫరెంట్. అయితే వాళ్ళు చెప్పే ఆ టెర్మినాలజీకి సంబంధించి టర్మ్స్, ఆ మాటలకి వాళ్ళు వాడే పదాలు అది కొంత వేరువేరుగా ఉన్నప్పటికీ అగ్నోస్టిక్స్ కొంత వరకు దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఈవెన్ సో గ్రేట్ ఎ థింకర్ యాజ్ మిస్టర్ హెర్బర్ట్ స్పెన్సర్ స్పీక్స్ ఆఫ్ ద అన్నోవబుల్. మనకి తెలియబడనదే కదా. తెలియబడుతుందంటే అది ఉపాధి, రూప జగత్తుకి సంబంధించింది అయిపోతుంది. రూపంతో కూడుకున్నది అయిపోతుంది. మనకి తెలుస్తుంది అంటే మన పంచేంద్రియాలకి అందుతుంది అంటే అది ఉపాధితో కూడుకొని ఉంటుంది. అందువల్ల అది అన్నోవబుల్, తెలియబడటానికి అవకాశం లేదు. కానీ ఉన్నది అని మనం చెప్పడానికి వరకే మనకది. ఏదో ఉంది, అది లేకపోతే అంటే అక్కడ పొగ వస్తుంది. పొగ వస్తుందంటే అర్థం ఏంటి? చాలా దూరంగా ఎక్కడో చాలా దూరంగా అక్కడ పొగ అలా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది పొగ. అంటే అక్కడ అలాగా పొగ వస్తుంది అనంటే అక్కడ ఏదో అగ్ని, నిప్పు ఉంది. అవి ఎక్కడో కాలుతూ ఉండడం వల్ల ఆ మంట అక్కడ ఉండడం వల్ల అక్కడ పొగ వచ్చింది అన్నది మనకు అర్థమైంది. మంట లేకుండా, నిప్పు లేకుండా పొగ రావడం అనేది అవకాశమే లేదు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చెప్పాం? నిప్పులు చూడలేం మనం. కానీ దేన్ని చూసి నిప్పు ఉంది అని అన్నాము? పొగను చూసి నిప్పు తప్పనిసరిగా అక్కడ ఉంది. దాన్ని చూడకుండానే మనం అది తప్పనిసరిగా అక్కడ ఉంది అని గట్టిగా చెప్పగలిగాం. ఎందుకనంటే మన అనుభవం అది. నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. ఇట్లాగా ఎవరో దీనికి కారణమై ఉండాలి. కానీ తెలియబడటం లేదు. సమస్తానికి ఎవరో కారణమై ఉండాలి. లేకపోతే ఇదంతా ఎలాగ వస్తుంది? అంటే ఎవరో కారణమై ఉండాలి. మరి అట్లాగే నా కారణాన్ని మనం తెలుసుకుందామా అంటే మనకది అంటే భౌతికంగా ఈ నిప్పును మనం ప్రయాణం చేసి అక్కడ ఎక్కడుందో ఎళ్లి తెలుసుకోవచ్చు. ఆ నిప్పును చూడొచ్చు మనం. కానీ ఆ నిప్పు ఏంటి? ఈ ఉదాహరణ ఎంతవరకు చూడాలి మనం? మనకి పొగ ఏదైతే మనకు కనపడుతుందో దానికి కారణం వేరే ఉంది. వేరే ఇంకొకటి ఉండటం వల్ల మన కంటికి కనపడేది వేరేగా ఉంటుంది. ఒకటి వస్తుంది మనకి. మనకేమో ఒకటి కనిపించేది ఉంటుంది. కానీ ఇది ఎలాగ వచ్చింది అంటే కారణం ఇంకొకటి వేరే ఉంది. అది మనకు కనపడట్లేదు. అంతవరకే అది తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మరి దైవము. ఈ సమస్తానికి ఆధారంగా ఎవరో ఉండి ఉండాలి. ఎవరో ఉండి ఉండాలంటే ఆయన దీని నుంచి విడిపడటానికి లేదు. నిజంగా ఆయన ఉంటేనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన్ని దీని నుంచి వేరు చేయడానికి వీలు లేదు. మనం కూడా అందులో కలిసిపోయి ఉన్నాం. అందువల్ల ఆయన అన్నోవబుల్, తెలియబడటానికి అవకాశం ఉంది. తెలియబడనివ్వడు. అన్నోవబుల్. Occasionally in terms that demonstrate the lethal influence. Lethal influence. Lethal influence of materialistic thought.
which, like the deadly sirocco, has withered and blighted all current ontological speculation. మొట్టమొదటి ఇప్పుడు ఏంటి మనం ఉన్నాం, మనం పూర్తిగా మొత్తం కరిగిపోయి, ఈ అమ్మవారు కూడా కునుకు తీస్తున్న సమయం పూర్తిగా ప్రళయ స్థితిలో ఉన్నాం, మొత్తం కలిసిపోయి కరిగిపోయి ఒకటిగా దీంట్లో ఇక్కడ ఉన్నాం. దీని నుంచి ఇప్పుడు సృష్టి స్థితి రాబో, సృష్టి మనకి తెలియబడే సృష్టి అంతా దేని నుంచి వచ్చింది? అంతకు ముందున్న అవ్యక్తంలో ఆ ప్రళయ స్థితి, అదే సృష్టి స్థితిగా మారబోతుంది. ఎట్లాగా మారుతుంది ఏంటి అన్న విషయంలోకి మనకి వివరించడం కోసం ఈ విషయాలన్నిటినీ మనం ముందు ఉంచుతున్నారు. ఇక్కడ ఫస్ట్ కాజ్ అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి? ప్రథమ కారణం the lethal influence of materialistic thought, which, like the deadly sirocco, has withered and blighted all current ontological speculation. ఇవన్నీ ఏంటంటే ఆ కాలంలో ఇప్పుడు ఈ గ్రంథము మనకి ఇస్తున్నటువంటి కాలంలో ఉన్న రకరకాల వాదనలు, సిద్ధాంతాలు, వాటికి సంబంధించి ఒక సిద్ధాంతానికి ఇంకొక సిద్ధాంతానికి మధ్యన ఉన్న విభేదాలు, వాటికి సంబంధించి ఇక్కడ మనకి మనం ముందు ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ సిద్ధాంతాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నది ఒకటి. మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ రహస్యాలు ఏవైతే మనకి బయటపడుతున్నాయో ఆ రహస్యాలను ఉపయోగించుకొని మనం ఎలాగా పైకి రావడం అన్న విషయం ఒకటే ప్రస్తుతం ఉంది. ప్రస్తుత సిద్ధాంతం ఏంటి? మనం ఎట్లా ఈ మొత్తాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఆ రహస్యం మనకి అందుబాటులోకి వస్తుంది నెమ్మదిగా. ఇంకా అది చాలా శీఘ్రగతిన మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు భావన ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, ఈ కృత్రిమ మేధకి సంబంధించి ఎవరికైతే ఎక్కువ విజ్ఞానం ఉంటుందో వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏలగలరు అన్నట్టుగా వచ్చేసింది. అంటే ఏదైనా సృష్టిలో ఉన్నటువంటి ఒక రహస్యం మనకి అందుబాటులోకి వస్తే అది సమస్త మానవాళికి అది సౌకర్యవంతంగా మార్చుకోవడము అనే దాంట్లో ఈ రహస్యం నాకు అందింది కాబట్టి ఎవరో ఒకరికి, అందరికి ఒక్కసారిగా అందదు కదా, ఎవరో ఒకరికో ఇద్దరికో అందుతుంది. దాని మీద కృషి చేస్తున్న వాళ్ళు, ఆ అందిన వాడు ఏంటి? ఆ ఏ దేశానికి సంబంధించిన వాడు ఆ దేశం యొక్క దాంట్లోకి వెళ్ళిపోయి ఆ దేశం పరిపాలిస్తున్న వాళ్ళు అతన్ని తీసుకుని ఇది మా దేశానికి సంబంధించింది అన్నట్టుగా తీసుకొచ్చేసింది. ఇక నెమ్మదిగా ఈ ప్రపంచం మొత్తం మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండేటట్టు చూడటం ఎట్లాగా అన్న దాంట్లోకి ఉంది ప్రస్తుతం సిద్ధాంతం అంతా. ఇంకా వీటికి సంబంధించి ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ వీటికి సంబంధించిన సిద్ధాంతాలు, దైవానికి సంబంధించిన సిద్ధాంతాలు ఇవన్నీ ఇంకా లేవు. ఇక ప్రస్తుతం ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం వచ్చే సమయంలో 20వ శతాబ్దము, 19వ శతాబ్దము, 20వ శతాబ్ద కాలంలో అప్పుడున్న ఎక్కువ మంది తత్వవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా తత్వవేత్తలు కానీ అట్లాగే ఈ పవిత్ర గ్రంథాలకి సంబంధించి వాటిల్లో ఇవ్వబడినటువంటి సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా వాటి గురించి ఆలోచన ఉండేది. ఇక క్రమక్రమంగా ఇప్పుడు ఏమైంది? పూర్తిగా మెటీరియలిస్టిక్ థాట్కి వచ్చేసింది. పూర్తిగా స్థూలానికి సంబంధించి స్థూల జగత్తే సమస్తము అన్న భావనలోకి మనం రావటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము మనకి నడుస్తున్నటువంటి స్థూలాది స్థూలమైన భాగంలో ఉన్నాం ప్రస్తుతం. మన యొక్క వికాసము, మన యొక్క పరిణామము
ఈ పరిణామం అనే రంగుల రాట్నం ఉంటుంది కదా, ఈ పైనుంచి ఇట్లాగా కిందకి తిరిగేది సర్కిల్ లాగా ఉంది. మనం ఎగ్జిబిషన్ లో వాటిల్లో ఉంటాయి. ఆ పైనుంచి కిందకి దిగుతూ ఉంది. పూర్తిగా కిందకి దిగిన తర్వాత మళ్ళీ అలా పైకి ఎక్కుతూ ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క పరిణామ దశ ఎలా ఉందంటే, మానవాళి యొక్క పరిణామ దశ పూర్తిగా కిందకి దిగి ఉన్నటువంటి స్థితి. కిందకి దిగి ఉంది అంటే పూర్తిగా స్థూలానికి పరిమితమైన స్థితి అని. మనకు వచ్చే ఆలోచనలన్నీ స్థూలానికి పరిమితమై ఉంటాయి. ఏది వచ్చినా కానీ దాన్ని స్థూలంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయంగా ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి కొంచెం బయటపడి ఈ వచ్చిన ఆలోచనలు మనం సమస్త మానవాళికి ఎలాగ ఉపయోగించడము అన్న దాంట్లోకి నెమ్మదిగా రావాలి. అందుకే ఆ పరమ గురు పరంపర అడయార కేంద్రముగా మన యొక్క మెడిటేషన్ ద్వారా, ధ్యానము ద్వారా నిరంతరము ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ భావన మనలో మేల్కాంచుతూ ఉంది. మెటీరియలిస్టిక్ థాట్, ద లెథల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థాట్. ఈ స్థూలాతి స్థూలమైనటువంటి భాగంలో ఉండడం వల్ల ఆ గాలి వీస్తూ ఉంటుంది. మరి వేసవికాలం ఎండలో తిరుగుతున్నాం, వేడి గాలి కాక చల్లటి గాలి వస్తుందా? ఎండలో తిరుగుతా వేసవి కాలం ఎండలో తిరుగుతున్నాం, ఏదో పని మీద వెళ్లాల్సి వచ్చింది, వెచ్చటి వడగాలి తోలుతా ఉంది. అక్కడ వడగాలి, వెచ్చటి వడగాలి, చల్లటి గాలి వస్తుంది అక్కడికి, అది కదా. అలాగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? పరిణామంలో మన ప్రయాణము ప్రస్తుతము స్థూలాతి స్థూలమైనటువంటి అంటే తడుపు వచ్చి ఉన్నాం. పూర్తిగా స్థూలాతి స్థూలమైన స్థితిలో ఉన్నాం. మనం ఆ గోళంలో తిరుగుతున్నాం. మనం భూమికి సంబంధించిన గోళంలో మనం తిరుగుతూ ఉండడం. ఏదైనా కానీ స్థూలానికి పరిమితమై, ఏదైనా కానీ వేడిగాలి వస్తుంది. వేసవికాలం వేడిగాలి. అట్లాగే ఇప్పుడున్న మన పరిణామ స్థితికి సంబంధించి ఇది మెటీరియలిస్టిక్ థాట్ గా ఉంటుంది. పూర్తిగా స్థూలానికి ఏది వచ్చినా కానీ ఈ ప్రపంచం గుప్పిట పట్టాలి, ప్రపంచాన్ని నేను ఏలాలి నా భావనకే అది పరిమితమైపోతుంది. దీన్ని ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ చోట్లో ఉన్నటువంటి రహస్యాలను ఉపయోగిస్తూ సమస్త మానవాళికి సౌకర్యంగా, సుఖంగా, ఆనందంగా జీవించడం ఎలాగా ఏర్పాటు చేయాలి, దీనికి ఈ రహస్యం రహస్యం సమస్త మానవాళికి ఉపయోగపడేటట్టు చేయడం ఎట్లాగా ఆలోచన రాదు. తద్విరుద్ధంగా మెటీరియలిస్టిక్ థాట్ గా వస్తుంది. మెటీరియలిస్టిక్ థాట్ అంటే లేథల్, మరణపూర్వకమైనటువంటి, అంటే మనకు మనమే ఇట్లాగా చేసినందువల్ల ఏమైంది, ఒకడు మొత్తం అన్నిటినీ గుప్పిడ పట్టేస్తాడు, మిగతా అన్ని దేశాలు ఒక దేశం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల మొత్తం అభివృద్ధి ఆగిపోతుంది. అట్లా ఎన్నో చూసాం మనం ప్రాచీన కాలం నుంచి ఆ విధమైనటువంటి ప్రవర్తన. అది మరణపూర్వకం అవుతుంది మానవాళికి. అందుకనే లేథల్ చెప్పి లేథల్ ఇన్ఫ్లుయెన్స్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మన మీద, మానవాళి మీద? లేథల్ ఇన్ఫ్లుయెన్స్. లేథల్ అంటే మరణపూర్వకమైన, రోగికి వాడినప్పుడు మరణాన్ని కలిగించే ముందు ఏదన్నా కాజింగ్ డెత్, మరణాన్ని కలిగిస్తుంది. మనకు మనమే నాశనం కావటానికి ఏర్పాటు చేసుకుంటున్నాము అన్నట్లు. మెటీరియలిస్టిక్ థాట్ which like the deadly sirocco has withered and heightened
blighted all current ontological speculation. సిరికో కూడా చెప్పిన విషయాలు ఏంటంటే అది రేపు చెప్పుకుందాము. ఈ ఫస్ట్ కాజ్ గురించి. ఫస్ట్ కాజ్ అంటే ఈ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడానికి. సూర్యుడు లేడు, చీకటిగా ఉంది. సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఎట్లా ఉదయిస్తున్నాడు? మొట్టమొదటి కారణం ఏంటి అన్నట్టుగా ఈ సృష్టి ఇంతకుముందు లేదు, మొత్తం చీకటిగా, ఎవరుగా గమనించడానికి లేని వాళ్ళుగా ఉంది. ఇక్కడంతా ఎవరు లేరు. ఇక్కడ ఎవరన్నా ఉంటేనే కదా, చూసేవాళ్ళు ఉంటే చూడబడేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటుందో మనకి ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఎవరు లేవు చూసేవాళ్ళమంతా కరిగిపోయి ఉన్నారు. ఇక్కడ చూడబడేది కూడా కరిగిపోయి ఉంది. దీని నుంచి స్థూల ప్రపంచం రాబోతుంది. ఇది వ్యక్తం కాబోతుంది. వ్యక్తం కాబోతుందంటే మరి కారణం ఉండాలి. వ్యక్తము అంటే ఎఫెక్ట్. అది ఎఫెక్ట్ అనగానే దానికి కాజ్ ఉండాలి. కార్యం అనగానే దానికి కాజ్ తప్పనిసరి. ఏంటి ఆ కారణం ఏంటి? ఎవరు దీన్ని వ్యక్తంలోకి తీసుకొస్తున్నారు అంటే ఎవరో చేయకపోతే దానంతరకు అది రాదు కదా. దానంతరకు అది అనేది ఎక్కడా లేదు, ఒక్కొక్క ఆయన దగ్గర మాత్రమే. తనకు తనే ఉన్నది ఆయన ఒక్కడే. మిగతాదంతా ఒక కారణం ఉంటూ దానికి కార్యంగా మిగతాదన్నీ ఉంటాయి. ఏం చూసుకున్నాం మనం, అది కార్యం మాత్రమే, దానికి కారణం వేరే ఉంటుంది. ఇట్లాగా రావడానికి, సృష్టి స్థితిలోకి రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ కాజ్ ఉన్న దాని మీద కొన్ని సిద్ధాంతాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పుకుంటూ వచ్చారు. వాటికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir. Vasudeva.